నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. నేషనల్ క్యాపిటల్ మరోసారి ఉలిక్కిపడింది. ఒకవైపు ఐబీ హై అలర్ట్, మరోవైపు ఉగ్రవాదుల అరెస్ట్తో హై సెక్యూరిటీ జోన్లో తీవ్ర కలకలం మొదలైంది. ఎర్రకొండ వద్ద బాంబు పేలులకు ఎల్ఈటీ ఉగ్రవాదులు కుట్ర పనినట్టు తెలిసింది. పాకిస్తాన్ మసీద్ వద్ద ఇటీవల జరిగిన పేలులకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దేవాలయాల దగ్గర పేలులకు కుట్ర చేస్తున్నారని హెచ్చరిస్తున్నాయి. ఎర్రకోట చాందినీ చౌక్ లోని ఆలయాలు టార్గెట్ గా పేలులు జరగవచ్చని హెచ్చరికలు జారీ చేశాయి. అటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బలగాలు మోహరించడంతో పాటు వివిఐపి ప్రాంతాల్లోనూ సెక్యూరిటీని టైట్ చేశారు. ఇక ఈ నెల 19న కూడా పలు రాష్ట్రాల్లోని కోర్టులు, స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్పటి నుంచి నిఘా పెట్టిన ఐబీ బంగ్లాదేశ్ సర్వవర్గ నుంచి నకిలీ బెదిరింపు ఇమెయిల్స్ వచ్చినట్టు గుర్తించారు. ఢిల్లీలోని 3 సిఆర్పీఎఫ్ పాఠశాలలకు సైతం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వరుస ఘటనలపై కొద్ది రోజులుగా ఢిల్లీలో ప్రత్యేక నిఘా టీమ్స్ తో సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కీలక సమాచారం సంపాదించారు పోలీసులు. పలుచోట్ల సేకరించిన ఆధారాలను పరిశీలిస్తే మూలాలు తమిళనాడులో దొరికినట్టు తెలుస్తోంది. దేశ రాజధానిలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్న 6 వ్యక్తులను ఢిల్లీ పోలీసులు తమిళనాడులో అరెస్ట్ చేశారు. నిందితులు తమ అసలు గుర్తింపును దాచిపెట్టి నకిలీ ఆధార్ కార్డులతో గార్మెంట్ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో మిజునూర్ రెహమాన్, మహమ్మద్ షాబాద్ ఉమర్, మహమ్మద్ రిటన్, మహమ్మద్ షాహిద్, మహమ్మద్ ఉజ్జల్ గా గుర్తించారు. 3 నిందితులు పలడంలో, 2 ఉత్కులిలో, మరో నిందితుడు తిరుమురుగన్ పోండి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఢిల్లీ పేలుళ్ల తర్వాత పోలీసులు అలర్ట్ గా ఉంటున్నారు. ఫరీదాబాద్ లో దొరికిన మాడ్యూల్స్ ని పరిశీలిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన బెదిరింపు కాల్స్, అనుమానితుల అరెస్టుపై కూడా క్లూస్ సేకరిస్తున్నారు. ఈ మధ్య కశ్మీర్ లో వెలిసిన పోస్టర్ల వెనకాల ఉన్న లింక్స్ పై కూడా ఆరా తీస్తున్నారు. నిందితులంతా పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లుగా ప్రాథమికంగా తేలింది. ఉగ్రవాదులకు సహకరిస్తూ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఉగ్రవాదులు రెక్కి నిర్వహించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఫ్రీ కాశ్మీర్ పేరిట పోస్టర్లు వేయడంలో టెర్రరిస్టుల ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. భారీ ఆపరేషన్లో భాగంగా నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులు, నకిలీ ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టెర్రర్ నెట్వర్క్ లో ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఉగ్ర క్యాంపులపై నిఘా అలర్ట్ గా ఉందా? ఫరీదాబాద్ మాడ్యూల్స్ లో ఎలాంటి లింక్స్ దొరికాయి? నిందితుల నుంచి కీలక సమాచారం లభించిందా? లష్కరే దేశవ్యాప్త దాడులకు ప్లాన్ చేసిందా? ఢిల్లీ, కాశ్మీర్లలో పోస్టర్లతో ప్రచారం చేసుకుంటున్నారా? కాశ్మీర్ నుంచే టెర్రరిస్టులు ఆపరేషన్ చేస్తున్నారా? ఐబీ వర్గాలు ఎలాంటి సమాచారం సేకరించాయి? తమిళనాడులో అరెస్ట్ చేసిన వారికి లింక్స్ ఉన్నాయా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నెట్వర్క్ ఉందా? పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
రైట్, ఇక దేశ వ్యాప్త చెల్లెకైతే ఢిల్లీలో పెళ్లికు ప్లాన్ చేశారు టెర్రరిస్టులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ శివాని న్యూస్ నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. శివాని, మొత్తం చూసిన కాశ్మీర్ నుంచి టెర్రరిస్టులు ఆపరేషన్ చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది? నేషనల్ క్యాపిటల్ అయితే మరోసారి ఉలిక్కిపడినట్లుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది ఏంటి? థ్యాంక్ యూ సోనీ. ఇందాక మీరు అన్నట్టుగానే అసలు ఏం జరుగుతుందో అన్న సిచ్యువేషన్ లో ఉన్నారు అందరూ. అసలు ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఉగ్రవాదులు ఉలిక్కి పడుతున్నారు అనేది మాత్రం ఎవరికి తెలియట్లేదు. అగైన్ మళ్ళీ నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో ఒక హై టెన్షన్ అట్మాస్ఫియర్ అయితే స్టార్ట్ అయింది. ఢిల్లీలో అది కూడా ఎర్రకోట ఎదురుగున్న చాందినీ చౌక్ లో అక్కడ ఐడి బ్లాస్ట్ జరిగే అవకాశం ఉందన్నట్టుగా ఒక సమాచారం అయితే అందింది. దీంతో ఢిల్లీతో పాటు కాశ్మీర్ లో కూడా హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో దాంతో పాటే ఈ మంత్ 19th Febకి కొన్ని సిఆర్పిఎఫ్ స్కూల్స్ లో అండ్ కొన్ని కోర్ట్స్ లో, ఢిల్లీలో ఉన్న కొన్ని కోర్ట్స్ లో, సిఆర్పిఎఫ్ స్కూల్స్ లో కొన్ని ఫేక్ మెయిల్స్ పంపించడం, బెదిరింపు మెయిల్స్ పంపించడం అనేది మనం చూసాము. సో దీనికి సంబంధించి ఐబీ వర్గాలు ట్రేస్ చేసినప్పుడు కొన్ని ఆనవాళ్ళు అయితే తమిళనాడు నుంచి కూడా దొరికారు. కాబట్టి తమిళనాడు నుంచి 6 members ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే, వాళ్ళతో మాట్లాడితే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అండ్ ఈ విషయాలను బేస్ చేసుకుని ఐబీ వర్గాలతో పాటు ఎస్ఓటి పోలీసులు కూడా కానీ అందరూ కానీ మొత్తం ఇండియాని హై అలర్ట్ లో పెట్టడం జరిగింది. కొన్ని ప్లేసెస్ ని మాత్రమే, లైక్ టెంపుల్స్ కావచ్చు, వివిఐపి ప్లేసెస్ కావచ్చు, వివిఐపి ఫంక్షన్స్ కానివచ్చు, వీటన్నిటిని కూడా ఒక హై అలర్ట్ లో విత్ ప్రికాషన్స్ తో అయితే పోలీసులను మోహరించడం జరిగింది. సో ఎప్పుడైనా ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు కాబట్టి ప్రికాషన్స్ తీసుకోవడంలో తప్పులేదనేసి హై అలర్ట్ లో పెట్టడం అయితే జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అసలు ఐబీ వర్గాలు సేకరించిన సమాచారం ఏంటి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ ఉగ్రవాదుల లింకప్ అనేది, నెట్వర్క్ అనేది ఉందా, పోలీసులు ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఐబీ వర్గాలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాయని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. సో దీని గురించి మాట్లాడతాం. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఆర్మీ కర్నల్ వివి రావు గారు అండ్ అలాగే రిటైర్డ్ ఆర్మీ కర్నల్ పరమేశ్వర్ గారు. సో వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం. సో వివిరావు గారు, మీరు చెప్పండి. సిచ్యువేషన్ మనం చూస్తున్నాము, అంత మన కంట్రోల్లోనే ఉంది అన్నట్టుగా కనిపిస్తున్నా, బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ ఫియర్. ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చని. ఆ ఫేక్ మెయిల్స్ చూసాము, బంగ్లాదేశ్ నెట్వర్క్ సర్వర్స్ నుంచి వచ్చిన ఫేక్ మెయిల్స్ ని చూసాము. సో ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటే 6th Feb ఇస్లామాబాద్ లో జరిగిన బ్లాస్ట్ కి రివెంజ్ లోనే ఇది జరిగింది. ఫ్యూచర్ లో, నియర్ ఫ్యూచర్ లో బ్లాస్ట్ జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? తప్పనిసరిగా, ఎందుకంటే లాస్ట్ టైం పహల్గావ్ లో అటాక్ జరిగినప్పుడు దాని ముందర బలూచిస్తాన్ లో జాఫర్ ఎక్స్ప్రెస్ ఇన్సిడెంట్ జరిగింది. జనరల్ గా అది జరిగిన తర్వాత 21-25 రోజుల్లో వాళ్ళు సేమ్ 26 నెంబర్ రిపీట్ చేయడం జరిగింది పహల్గావ్ లో. సో ఆ విధంగా చూస్తే ఈ నెల 2వ తారీఖు వరకు ఆపరేషన్ హెరాఫ్ నడిచింది బలూచిస్తాన్. అక్కడ అఫీషియల్ గా పాకిస్తాన్ అనౌన్స్ చేసింది 22 క్యాజువాలిటీస్. 40 క్యాజువాలిటీస్ సివిలియన్స్ అన్నారు, కానీ అది బహుశా ఎల్ఈటి, జేఈఎం అండ్ ఐఎస్కిపి క్యాడర్స్ ని ఎవరినైతే పాకిస్తాన్ ఐఎస్ఐ బలూచీస్ కి ఎగ్నిస్ట్ గా ఎంప్లాయ్ చేస్తుందో వాళ్ళని మనం భావించవచ్చు. అప్పుడే అనుకున్నాం, దాదాపు 21-22 రోజుల్లో ఇండియాలో ఏదోటి చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళా అవకాశం దొరకలేదు. ఇప్పటి వరకు చాలా రోజులు గడిచినాయి. మన భారతదేశం స్పష్టంగా చెప్పింది, నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ స్పష్టంగా యుద్ధ చర్య కింద లెక్క పెడతాము, దాని విధంగానే మేము యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశాం. అలాగే ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ చేశాం. అందువల్ల అతీమ్ మునీర్ గారు ఏమన్నారంటే, నెక్స్ట్ అటాక్ మీకు ఈస్ట్ సైడ్ నుంచి వస్తుందని ఆ రోజుల్లోనే చాలా స్పష్టంగా చెప్పారు. సో అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాం. బంగ్లాదేశ్ సైడ్ నుంచి చాలా వరకు ఇనిషియేటివ్ తీసుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్కి యూనస్ గారు ఒక వెసులుబాటు కల్పించారు. వీసా లేకుండా అన్లిమిటెడ్ టైం పాకిస్తాన్ ట్రావెల్ నుంచి బంగ్లాదేశ్ ట్రావెల్ చేయొచ్చు. అందులో చాలా రిపోర్ట్స్ వచ్చినాయి. ఎల్ఈటి, జేఈఎం క్యాడర్స్ బంగ్లాదేశ్ వెళ్ళినట్టు, అక్కడ షెల్టర్ తీసుకుని వాళ్ళ ప్లాన్స్ వేస్తున్నట్టు. సో ఇది ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే ఉంది. అయితే ఢిల్లీ కొంత ఇంటెలిజెన్స్ కూడా, యంత్రాంగం కూడా చాలా వేకుగా ఉంది. ఆ వేకువ వల్లనే చాలా వరకు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ లో కొన్ని ఇన్పుట్స్ వచ్చాయి. ఒక చోట డొంక కదిలితే కొంత కదిలినట్టు కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. కొంతమంది అరెస్ట్ అవుతున్నారు. దీని వివరాలు ఫుల్ తెలియాల్సి ఉంది.
అయితే మాత్రం మిగతా స్లీపర్ సెల్స్ చాలా చోట్ల ఉండి ఉంటాయి, వాటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్పండి. ఓకే, సో పరమేశ్వర్ గారు మీరు చెప్పండి, ఇస్లామాబాద్ లో Feb 6th కి జరిగిన బ్లాస్ట్ కి సంబంధించి రివెంజ్ తీసుకోబోతున్నామని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. లైక్ ఇండైరెక్ట్ గా అయినా డైరెక్ట్ గా అయినా దే ఆర్ సెండింగ్ అస్ దట్ మెసేజ్, ఇలా జరిగే ఛాన్స్ ఉందని. లాస్ట్ టైం సింధూర్ ఆపరేషన్ టైంలోనే ఇండియా సైడ్ నుంచి చెప్పడం జరిగింది దట్ యూ హ్యావ్ టు పే బ్యాక్ ఫర్ ఇట్, చాలా స్ట్రాంగ్ గా మేము ఇచ్చాము, ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఇట్ అని క్లియర్ గా చెప్పడం జరిగింది. బట్ స్టిల్ అక్కడితో ఆగకుండా ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఒకటి, ఈ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ రావడము, ఈమెయిల్ రావడము, పట్టుకోవడం, ఇవన్నీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కంటిన్యూస్ విజిలెన్స్ అమ్మా. నేను ఇదివరకు కూడా మీ ప్రోగ్రామ్ చెప్పాను, వీఆర్ ఎట్ అ స్టేట్ ఆఫ్ కంటిన్యూస్ విజిల్. ఈ టెర్రరిజం అనే ఒక పురుగు బతుకున్నంత వరకు వాటిని అంటే దాన్ని వేళ్లతో పాటు పీకి బయటపడేసేంత వరకు ఇది ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకట విషసర్పంలాగా తల లేపుతూనే ఉంటుంది. మళ్ళీ ఆ తలను తొక్కాలి, మళ్ళీ తల లేపుతుంది. సో రావు సార్ అన్నట్టు వీఆర్ నాట్ సర్ప్రైజ్ దట్ దిస్ హస్ హ్యాపెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఏంటంటే వీ షుడ్ కాంప్లిమెంట్ అవర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అండ్ అదర్ ఫోర్సెస్. యాక్టివ్ గా తెలుసుకుని వాళ్ళు ఇంటర్వ్యూన్ చేశారు, టెర్రర్ అటాక్స్ ని అవాయిడ్ చేశారు. డీటెయిల్స్ ఎప్పుడు ఇవ్వరండి, ఎన్ని టెర్రర్ సెల్స్ ని బస్ చేశారు, ఇంటర్నెట్ హై లెవెల్ ఇస్తారు కానీ ఎన్ని స్లీపర్ సెల్స్ లోకి వెళ్ళారు, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎలా ఇంత కన్ఫర్మ్డ్ గా యాక్షన్ తీసుకున్నారు అనేది మాత్రం, if there are operational details which will stay confidential, so and they should stay confidential also. So ఇది పాకిస్తాన్ ప్రతీకార చర్య అంటే ఒక విధంగా దానికి అట్రిబ్యూట్ చేయొచ్చు మనం. సరే, వాళ్ళు ఆక్సిజన్ బాగా దెబ్బతిన్నారు, తల లేకుండా అయిపోయింది, వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ మీద అటాక్స్ చేసాము, చాలా మంది టెర్రరిస్ట్ ని చంపాము, ప్లస్ పాకిస్తాన్ ఆర్మీ కూడా తలెత్తకుండా చేశాము. అంటే వాళ్ళకి అన్నిటికన్నా పెద్ద ఇన్సల్ట్ అంటే, సరే వెళ్ళి వాళ్ళు ఏదో చెయ్యని యుద్ధానికి, గెలవని యుద్ధానికి వెళ్ళి అసిముని ఒక జోకర్ గళ్ళకి అక్కడ నుంచి కూర్చోబెట్టి ఫీల్డ్ మార్షల్ చేశారు. అది వాళ్ళు కవర్ చేసుకోవడానికి, పబ్లిసిటీ స్టాంట్ చేసుకోవడానికి, మేము గెలిచాం అని చెప్పుకోవడానికి. బట్ యాక్చువల్ గా వాళ్ళే ఒప్పుకున్నారు, వాళ్ళ జనరల్స్ ఒప్పుకున్నారు, వాళ్ళ పొలిటీషియన్స్ ఒప్పుకున్నారు. ఇండియా అటాక్ చేసినప్పుడు మేము ఆప్స్ రూమ్ లో కూర్చొని మేము నమాజ్ చదివాము, దేవుడిని రక్షించమని చెప్పి కోరుకున్నామని అన్నారు. సో నిజానిజాలు అందరికీ తెలిసిందే. సో పాకిస్తాన్ క్లియర్ గా తెలిసింది ఏంటంటే, కన్వెన్షనల్ వార్ అంటే ఆర్మీ టు ఆర్మీ, డిఫెన్స్ ఫోర్సెస్ టు డిఫెన్స్ ఫోర్సెస్ వార్ లో ఇండియా తోటి ఎక్కడికి మేము కంపేర్ కాలేము. టెక్నాలజికల్లీ కానీ, లీడర్షిప్ వైజ్ కానీ, మోటివేషనల్ వైజ్ కానీ, ట్రైనింగ్ వైజ్ కానీ, కేపబిలిటీ వైజ్ కానీ మేము ఇండియాకి ఎక్కడ తగలేము అనేది క్లియర్ గా ఆఫ్ సింధూర్ 4-5 రోజుల్లో క్లియర్ గా తెలిసిపోయింది వాళ్ళకి. సో ప్రాక్సీ వార్ ఈస్ ద ఓన్లీ వే ఇన్ విచ్ పాకిస్తాన్ విల్ ఎంగేజ్ విత్ అస్. దానిలో ఏంటంటే రెండో మూడో అడ్వాంటేజ్ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఒకటి, వాళ్ళందరూ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు, ఎవరైనా లోవర్ అండ్ క్రిమినల్స్ ని, ప్రాప్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి పైసలు ఇచ్చి టెర్రరిస్ట్ తయారు చేసి ముందర చూడడం, వాళ్ళు చస్తుంటారు. ఇంకా ఆత్మహత్య దాడి అవ్వచ్చు, లేకపోతే నార్మల్ టెర్రరిస్ట్ స్టాండ్ ఆఫ్ అటాక్స్ అవ్వచ్చు, లేకపోతే ఐడి అటాక్స్ అవ్వచ్చు, ఏమైనా కూడా వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మీరు వాళ్ళకి లాజిస్టిక్ సపోర్ట్, ట్రైనింగ్ సపోర్ట్ బ్యాక్ ఎండ్ లో ఇస్తున్నారు. మీ సోల్జర్స్, మీ రెగ్యులర్ పీపుల్, దే ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ కదా. వేరే వాడు ఎవడో వస్తున్నాడు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, వాడు ఎట్లాగో క్రిమినల్, వాడు చచ్చిపోయేవాడు, వాడిని తీసుకొచ్చి నీ ఇంటికి నీకు 10 లక్షలు ఇస్తాము, నువ్వు పప్పెట్ అని చెప్తున్నారు. మీరు డైరెక్ట్ గా బరిలోకి దూకకుండా పప్పెట్స్ త్రూ పని చేపించడం అని చెప్తారు. ఓకే, సో ఇప్పుడు ఓకే, సో రావు గారు, ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ గురించి మాట్లాడితే, సేమ్ మోడల్ ని ఈసారి కూడా ప్లాన్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటే మన ఐబీ వర్గాలు కానీ, లేకపోతే పోలీస్ వాళ్ళు కానీ దాన్ని డీకోడ్ చేసే పనిలో ఉన్నారా? ఆబ్వియస్లీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ స్టేట్ ఇంటెలిజెన్సీస్ తోటి ఇంటెలిజెన్స్ షేరింగ్ చేస్తుంది. అలాగే స్టేట్ యంత్రాంగం కూడా, పోలీస్ కానివ్వండి, వాళ్ళ సిఐడి యంత్రాంగం కానివ్వండి, ఇటు ఎన్ఐఏ తోటి కూడా కోఆర్డినేట్ చేసి పటిష్టంగానే ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో అయితే ఇప్పుడు ఢిల్లీ గురించి చాలా ఇన్పుట్స్ వచ్చినాయి కాబట్టి కొంతవరకు అప్రమత్తంగా ఉన్నారు. కొన్ని స్టేట్స్ లో ఇంకా అది కొంచెం తక్కువ కనిపిస్తుంది. అంటే కొంత లీడ్స్ వచ్చేంత వరకు ఆ ఇంట్రెస్ట్, ఫోకస్ తక్కువ ఉంటుంది. అది యాక్చువల్గా మన పబ్లిక్ కి చెప్పాల్సింది ఏంటంటే, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే, జమ్మూ కాశ్మీరే కాదు, ఢిల్లీయే కాదు, ముంబై కాదు, ఐటీకి హైదరాబాద్, బెంగళూరు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో జరిగే అలవాట్లు చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ 6 months లో, ఎందుకంటే ఎలక్షన్స్ జరుగుతాయి. యూపీలో ఎలక్షన్, అందరూ ఎలక్షన్ హడావిడిలో ఉంటారు కాబట్టి కొంచెం ఆచితూచి జాగ్రత్తగా అడుగులేస్తే
రెచ్చగొట్టాలి. నా బాబు బెంగళూరులో అన్ని డిస్టర్బ్ చేయాలి. ఓకే వివిరా గారు మీ వీటిల్లో సైడ్ నుంచి మనం- కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండి. విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్. మీన్ వైల్ మనం పరమేశ్వర్ గారితో మాట్లాడదాం. సో పరమేశ్వర్ గారు మీరు చెప్పండి, లైక్ ఇప్పుడు ఇందాక వివిరా గారు అన్నట్టుగా నాట్ ఓన్లీ ఢిల్లీ, కాశ్మీర్, ఇండియాలో ఉన్న చాలా ప్లేసెస్ కూడా జనాలు చాలా అలర్ట్ గా ఉండాలి అని చెప్తున్నారు. సో ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ బి హ్యాపెన్. సో ఎలాంటి వాళ్ళు కూడా అన్నారు టెంపుల్స్ ని టార్గెట్ చేస్తున్నామని. సో ఇలాంటి ప్రామినెంట్ ప్లేసెస్ ని టార్గెట్ చేసే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి? ఒకటి ఏంటంటే నన్ను అడిగారు కదమ్మా మీరు. మీరే చెప్పండి పరమేశ్వర్ గారు. ఓకే సో టెంపుల్స్ అని వచ్చింది కాబట్టి దెర్ మస్ట్ బి సమ్ వెరీ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ యాక్టివిటీ, లాజిస్టిక్ డెవలప్మెంట్ అండ్ ఇంటెలిజెన్స్. అంటే మీకు సిగ్నల్ లేకపోతే ఎల్ఇంట్ లేకపోతే ఇంటర్సెప్ట్స్ లో వచ్చిన ఇంటెలిజెన్స్ లో చాలా క్లియర్ గా తెలిసి ఉంటుంది ఏదో టెంపుల్స్ ని, ప్రామినెంట్ టెంపుల్స్ ని లేకపోతే ప్రామినెంట్ ఏరియాస్ లో ఉన్న టెంపుల్స్ ని టార్గెట్ చేస్తున్నామని. అండ్ ఢిల్లీ అని కూడా ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి అది బయటకు వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, ఏ టెంపుల్ ని టార్గెట్ చేస్తారంటే దే విల్ ఆల్వేస్ టార్గెట్ ది హైలీ పాపులేటెడ్ టెంపుల్స్ డిపెండింగ్ ఆన్ ద డే. వాళ్ళు ఏ డీటెయిల్ దాకా వెళ్తారంటే ఏ రోజు ఏ టెంపుల్ రష్ ఎంత ఉంటుంది. వెంకటేశ్వర స్వామి బల్క్ క్రౌడ్ ని టార్గెట్ చేయడం, టార్గెట్ చేయాలి. సెన్సేషనలిజం, దే టార్గెట్ సెన్సేషనలిజం. ఎంతమందిని చంపితే అంత సెన్సేషనలిజం కదా. సో దట్ ఈస్ వాట్ దే విల్ టార్గెట్. అండ్ ఆటోమేటికల్లీ కీ మెట్రోస్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ అండ్ గవర్నెన్స్ సెంటర్స్ విల్ బి ద టార్గెట్. అంటే స్టేట్ క్యాపిటల్స్ కానీ నేషనల్ క్యాపిటల్ కానీ ఆటోమేటిక్ గా టార్గెట్లు ఉంటాయి. సో ఒక చోట ఢిల్లీకి వచ్చింది అంటే మిగతా స్టేట్ క్యాపిటల్స్ లేకపోతే మిగతా స్టేట్ లో మేజర్ సిటీస్ ఆటోమేటిక్ గా అలర్ట్ అయిపోవాలి. అండ్ దట్ ఈస్ అవర్ సిస్టమ్స్ ఆర్ డెవలప్డ్ నౌ. ఒక చోట అయిందంటే సరే మన దగ్గర కాదు కదా ఇన్పుట్ అని వేరే చోట ఏజెన్సీస్ కూర్చోవు. అన్ని చోట్ల ఉన్న స్లీపర్ సెల్స్ ని వాటిని యాక్టివేట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఒకటే ఏరియాలో వచ్చింది. లాస్ట్ టైం కూడా ఆ రెడ్ ఫోర్ట్ లోనే పెద్ద బ్లాస్ట్ అది లాస్ట్ ఇయర్ అయింది. బట్ సేమ్ మాడ్యూల్స్ రావమ్మా. ఎట్లా ఉంటాయంటే ఒకసారి ఆ మాడ్యూల్ పట్టుకుపోయిందంటే దే డిస్మాంటిల్ దట్ మాడ్యూల్. అది స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. పరమేశ్వర్ గారు, ఇప్పుడు ఢిల్లీలో, కాశ్మీర్ లో ఎక్కడో ఒక చోట బ్లాస్ట్ జరుగుతుంది అనేది మనం విన్నాము. బట్ ఇవన్నీ లింక్ అన్ని ట్రేస్ చేస్తే తమిళనాడులో 6 అరెస్ట్ చేశారు. సో ఈ లింక్ అప్ అనేది టాప్ టు బాటమ్ అంతా ఉందంటారా? ఎస్ ఆటోమేటికల్లీ. అంటే మీకు స్లీపర్ సెల్ మీకు ఢిల్లీలో అటాక్ చేయాలంటే ఢిల్లీలోని స్లీపర్ సెల్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మొత్తం ఇన్విజిలేట్ చేస్తూ ఉంటారు, అంతా చెకింగ్ ఉంటుంది. ఏంటంటే అంటే ఏముంటుందంటే డినైవల్ ఒకటి ఏంటంటే సర్ప్రైజ్ ఎలిమెంట్. మీరు యాక్టివిటీ ఎక్కడైతే అటాక్ చేయాలో అక్కడ వాళ్ళు యాక్టివిటీ పెంచారు అనుకోండి, ఆటోమేటిక్లీ యాక్టివిటీ ఏం పెరుగుతుంది? చాటర్ పెరుగుతుంది, రేడియో చాటర్ పెరుగుతుంది. అంటే కమ్యూనికేషన్ సీక్రెట్ ఛానల్స్ లో వాళ్ళు డార్క్ వెబ్ లో కానీ లేకపోతే వాళ్ళ ఛానల్స్ లో కానీ వాళ్ళు మాట్లాడుకోవడం పెరుగుతుంది. ఎందుకంటే ప్లాన్స్ డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ రోజు అటాక్ చేయాలి, ఎలా అటాక్ చేయాలి, దేంతో అటాక్ చేయాలి, వెపన్స్ అటాక్, ఇన్ పర్సన్ అటాక్, సూసైడ్ అటాక్, ఐడి అటాక్, ఇలా మల్టిపుల్ అప్ అండ్ డౌన్ ప్లాన్స్ అవుతాయి. వాటిలో డిస్కషన్స్ పెరుగుతాయి, అంటే కమ్యూనికేషన్ చేంజ్ పెరుగుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, లాజిస్టిక్ మూవ్మెంట్స్ కి టైయింగ్ అప్ సోర్సెస్ వీటిలన్నింటికి. సో ఏమవుతుందంటే సడన్ గా జరిగి హైట్ అండ్ యాక్టివిటీ అది ఒక సెంటర్ లోనే ఎక్కడ అటాక్ అవుతుందో అక్కడ వాళ్ళు యాక్టివేట్ చేశారంటే చాలా క్లియర్ గా తెలిసిపోతుంది వీళ్ళు ఎక్కడేదో చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ప్లాన్ ఒక్కొక్క ఏరియా నుంచి యాక్టివేట్ చేస్తారు. తమిళనాడు దాని నుంచి ఒకటి యాక్టివేట్ చేస్తారు, ఈస్ట్ లో కోల్కతా దగ్గర నుంచి ఒకటి యాక్టివేట్ చేస్తారు. ఎవరైతే వెళ్ళి అటాక్ చేయాలో వాళ్ళని ఎక్కడో నార్త్ నుంచి కాశ్మీర్ నుంచి టూరిస్ట్ ట్రావెల్ చేయించి ఢిల్లీలో ఉండమంటారు. 10 రోజులు నువ్వు ఢిల్లీలో టూరిస్ట్ పైసలు తీసుకో, రోజు వెళ్ళి తిరుగుతుండు, ప్రామినెంట్ ఏరియాస్ నువ్వు అందరి మధ్యలో తిరుగుతుండు జస్ట్ యాజ్ ఎ టూరిస్ట్. అలా టూరిస్ట్ వచ్చాను మాట్లాడుతూ తిరుగుతుండు. సో దట్ దేర్ ఇస్ డినైబిలిటీ. దాని తర్వాత నీకు లాజిస్టిక్స్ ఈ డేట్కి వస్తాయి. అంటే నీ వెపన్స్ లేకపోతే బ్లాస్ట్ ఐటమ్స్ ఇవన్నీ ఈ టైంకి వస్తాయి. నీ సపోర్ట్ వాళ్ళు ఈ టైంకి వస్తాయి. దాని తర్వాత ఈ రోజు మీరు కూర్చొని మాట్లాడుకోండి, దెన్ యూ అటాక్ అని అట్లా ఉంటుంది. సో వేరియస్ ఏరియాస్ నుంచి ఫ్లోయిన్ అవుతుంది, అదే ఏరియాలో అవుతుందని ఉండదు. దట్ ఈస్ హౌ ద ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఇస్ అచీవ్డ్. లేకపోతే ఒకే చోట ప్లాన్ చేసేంత మాత్రం చాలా క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. ఓకే. సో వివిరా గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇలాంటి ఒక హై అలర్ట్ ఉన్న నేపథ్యంలో అటు స్టేట్ పోలీస్ తో పాటు ఇటు ఐబీ వర్గాలు కానీ ఎలాంటి ప్రికాషన్స్, ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని మీరు అంటారు? ఓకే, సో సిగ్నల్ ప్రాబ్లం ఉందండి అక్కడ. సో పరమేశ్వర్ గారు మీరు చెప్పండి, సో ఇలా హై అలర్ట్ ఉన్న నేపథ్యంలో ఐబీ వర్గాలతో పాటు పోలీస్ అధికారులు, స్టేట్ పోలీస్ కానీ సెంట్రల్ పోలీస్ కానీ ఎలాంటి ముందు జాగ్రత్తలు పాటిస్తే మంచిదని మీరు అంటారు? హై ప్రొఫైల్ టార్గెట్స్ ని వాటిని గార్డ్ చేయడం మొదలెడతారండి. అండ్ దే విల్ యాక్టివేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా క్రాస్ ఫంక్షనల్, అంటే ఐబీ కానీ, రా కానీ, సిబిసిఐడి కానీ, లేకపోతే ఎన్ఎస్జీ కానీ, స్పెషల్ సెల్స్ కానీ, ఇంటెలిజెన్స్ వేరియస్ ఏజెన్సీస్ ఉంటాయి. వాటిలన్నింటినీ యాక్టివేట్ చేసి రిలేటెడ్ చాటర్ ఏదైతే ఉంటుందో దే విల్ స్టార్ట్
అనలైజింగ్ ఎవ్రీథింగ్ అనమాట. కమ్యూనికేషన్స్ ఏం జరుగుతున్నాయి, దేనికి దేంతో లింక్ ఉంది అనేది ఆటోమేటిక్ గా చూస్తారు. హై ప్రొఫైల్ టార్గెట్స్ అన్నట్టు ప్రొఫైలింగ్ చేయడం మొదలెట్టేస్తారు. ఇది జరిగింది అనగానే ఎనీథింగ్ విచ్ ఇస్ హై ప్రొఫైల్ టార్గెట్, ప్రయారిటీ 1 టార్గెట్ తెలుస్తాయి మాకు కూడా ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ లో. ఇవి వాళ్ళకి ఎప్పుడు టార్గెట్ లో ఉంటాయని తెలుస్తాయి. ఆ టార్గెట్స్ అన్నింటికి సెక్యూరిటీ పెంచేస్తాయి. థర్డ్ థింగ్ ఏంటంటే సిస్టమిక్ కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది. ఈ ఏరియాస్ లో హైట్ అండ్ స్టేట్ ఆఫ్ విజిల్ ఉండాలి. మీ సెక్యూరిటీ టీమ్స్ ని, సెక్యూరిటీ ఏజెన్సీస్ ని, మీకు సర్వ్ చేస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీస్ ని అలర్ట్ అయిపోమనండి. ఇట్స్ అ స్టేట్ ఆఫ్ రెడ్ అలర్ట్. సో ఏ వెహికల్ ని, ఏ మనిషిని కంప్లీట్ గా తరోగా చెక్, వ్యాలిడేషన్ లేకుండా వెళ్ళనివ్వకండి, లోపలికి బయటికి వెళ్ళనీయకండి అని చెప్తారు. ఇంకా హైట్ అండ్ రిస్క్ ఉంది అంటే దెన్ దే విల్ ఇష్యూ రెడ్ అలర్ట్. అండ్ సివిలియన్ డైరెక్టివ్ కూడా వస్తుంది ఆ టైంలో. కొంచెం 2-3 days ఒక రెడ్ అలర్ట్ సినారియో వస్తుంది, మాకు డౌట్ గా ఉంది. సో కొంచెం పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళకండి, మాల్స్, సినిమా థియేటర్ లాంటి ప్లేసెస్కి వెళ్ళకండి, అవాయిడ్ చేయండి. ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళిరండి కొన్ని 2-3 రోజులు. అలాంటి అనౌన్స్మెంట్ వచ్చిన తరుణాలు కూడా ఉన్నాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద థ్రెట్ పర్సెప్షన్. మనము మొత్తం థ్రెట్ ని హ్యాండిల్ చేయగలిగామా లేదా క్లియర్ గా తెలుస్తుంది. హ్యాండిల్ చేయలేదు, ఎక్కడో లీక్ ఉందంటే మాత్రం that heightened state of vigil will continue until agencies get very very clear that okay ఇప్పటికి ఈ థ్రెట్ వెళ్ళిపోయింది, ఇంకా థ్రెట్ లేదు అన్నంత వరకు. అండ్ దెన్ దే డ్రాప్ ద రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, గ్రీన్ అలర్ట్ చేసిన దాకా వేరియస్ ఏజెన్సీస్ కోఆర్డినేట్ చేయడము, కమ్యూనికేషన్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అండ్ మూవ్మెంట్ ప్రోటోకాల్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. రెడ్ అలర్ట్ కి తగ్గ ప్రోటోకాల్స్ ఇంప్లిమెంట్ అయిపోతాయి అనమాట. ఓకే. సో అలాగే మనం కాశ్మీర్ లో కొన్ని పోస్టర్స్ కూడా వెలుగులోకి వచ్చాయండి. ఫ్రీ కాశ్మీర్ అంటూ కొన్ని పోస్టర్స్ కూడా మనం చూసాము. సో అవి ఏమైనా హింట్స్ అనుకుంటారా? ఎలా చూడొచ్చు అంటారా పోస్టర్స్ ని కూడా? ఇన్ మోడర్న్ డే వరల్డ్ ఆఫ్ యాంటీ టెర్రరిజం అండి, ఎవ్రీథింగ్ ఇస్ ఎ హింట్. ఎవ్రీథింగ్ ఇస్ ఎ హింట్. పోస్టర్స్ పెట్టారంటే అది అక్కడి నుంచే వచ్చింది కదా, ఎర్రకోటది. ఐపీఎస్ ఆఫీసర్ అక్కడెక్కడ కాశ్మీర్, శ్రీనగర్, కాశ్మీర్లోనూ పోస్టర్ పట్టుకుని అక్కడి నుంచి తీగంత లాగితే డొంకగా వెళ్ళినట్టు ఇక్కడ అటాక్స్ కి తెలిసింది. సో దేన్ని మనం ఇండిపెండెంట్ ఈవెంట్ గా చూడలేమండి. ఒకటి అయ్యిందంటే దాన్ని ఈవెంట్ చేసింది ఎవరు, దాని ఆరిజిన్ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, దాని వల్ల వాళ్ళు అచీవ్ చేయాల్సింది ఏంటి, దీనికి వేరే దాంతో లింక్ ఏమైనా ఉందా, దీనికి లింక్డ్ అప్ మూమెంట్స్ ఏమి జరిగాయి, లాజిస్టిక్ సపోర్ట్స్ ఎట్లా జరిగాయి, ఇవన్నీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి చూస్తారు. ఇప్పుడు అవర్ ఫోర్సెస్ ఆర్ ఆల్సో, అండ్ పోలీస్ వాళ్ళు అయినా కూడా లేకపోతే అదర్ ఫోర్సెస్ అయినా కూడా దే ఆర్ ఆల్సో ఎక్విప్డ్. ఎందుకంటే ఒకసారి 2 సార్లు చూశారు. సో వాటి నుంచి లెసన్ నేర్చుకుని ఏం చేస్తారంటే మొత్తం అంతా ఉంటుంది, దాని మొత్తం దాని పుట్టుపూర్వోత్తరాలు, దాని హిస్టరీ ఏంటి, దానివల్ల ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళు ఏం అచీవ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, పొటెన్షియల్ టార్గెట్ ఎవరు, పొటెన్షియల్ పర్పెట్రేటర్స్ ఎవరు, అంటే ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు. ఇవన్నీ లింక్స్ తెలిసేంత దాకా ఇంటెలిజెన్సీస్ ఇలాంటి వాటి టెల్టేల్ సైన్స్ మొదలవమ్మా. సో ఈజ్ ఇట్ ఎ హింట్ అంటే లాంగ్ ఆన్సర్ షార్ట్, ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ హింట్. ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఆఫ్ టెర్రరిజం ఎవ్రీథింగ్ ఈజ్ ఎ హింట్. అట్లానే మనం చూసుకోవాలి. ఓకే. సో వివిరావు గారు మీరు చెప్పండి. ఓకే. సో పరమేశ్వర్ గారు, ఇప్పుడు సో ఫైనల్ గా ఓవరాల్ గా వాట్ యు హావ్ టు సే? ఇప్పుడు హై అలర్ట్ లో ఉన్నాము, నాట్ ఓన్లీ ఢిల్లీ, కాశ్మీర్, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇట్స్ ఆన్ హై అలర్ట్. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు ప్రజలతో పాటు పోలీస్ అధికారులు అండ్ స్పెషల్ వర్గాలు తీసుకుంటే వి గోనా గెట్ ఓవర్ దిస్ సిచ్యువేషన్ అని మీకు కనిపిస్తుంది ఫైనల్ గా? అంటే ఓకే, నన్ను అడిగారు కదమ్మా. మీరే అండి, మీరే. ఓకే, సారీ. సో అయితే ఒకటి నేను ఆల్రెడీ చెప్పాను, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చేస్తాయని. అవి యాజ్ సివిలియన్స్, అంటే నన్ను కాలం రావని కూడా లెక్కెట్టుకున్నాం, ఎందుకంటే మేము ఇప్పుడు సివిలియన్స్ అయిపోయాం కాబట్టి. యాజ్ సివిలియన్స్ ఏం చేయాలంటే మేము కూడా అలర్ట్ గా ఉండాలి. అంటే మనం అందరం కూడా అలర్ట్ గా ఉండాలి. ఎక్కడైనా సస్పీషియస్ మూమెంట్ జరిగినా, ఎక్కడైనా సస్పీషియస్ గా ప్యాకేజెస్ పడి జరిగినా, ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా మనుషులు కనిపించినా కూడా, లేకపోతే ఎటువంటి కాంగ్రిగేషన్ లాంటివి కనిపించినా కూడా మనం అప్రమత్తంగా ఉండాలి యాజ్ సివిలియన్స్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఏ ఇన్ఫర్మేషన్ మనకెందుకులే అని వదిలేసామంటే దట్ మే లీడ్ టు బిగ్గర్ రిస్క్. సో యాజ్ సివిలియన్స్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అండ్ వీ హ్యావ్ టు రిలే బ్యాక్. మనకి ఏదైనా రిస్క్ అనిపించిందంటే ఛానల్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళలో మనం వెళ్ళి చెప్పాలి, ఇది నేను చూశాను, మీరు యూ మే వాంట్ టు ఇన్వెస్టిగేట్ ఆర్ యూ వాంట్ టు డూ వాట్ ఎవర్, నా దగ్గర ఉన్న డీటెయిల్స్ ఇవి అని. దట్ ఈస్ బేసిక్ సివిక్ డ్యూటీ నెంబర్ 1. నెంబర్ 2, మనం చేయాల్సింది ఏంటంటే అవాయిడ్ అన్నెసెసరీ పబ్లిక్ క్రౌడింగ్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్. వెళ్ళాలి, మన పని చూసుకుని రావాలి ఇలాంటివి జరుగుతున్నప్పుడల్లా. So that it doesn't increase the load, on the intelligence. At the same time, panic అవ్వడం కూడా is not a good thing కదండి. You're right. Life has to go on. మనం నార్మల్ గా ఉంటే చాలు.
ఓకే 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 సో వివిరా గారు ఫైనల్ గా మీరు చెప్పండి. ఇప్పుడు ఆ 6 మెంబర్స్ ని అరెస్ట్ చేశామని అంటున్నారు. సో ఢిల్లీ పోలీసులు తమిళనాడుకి వెళ్ళి మరి వాళ్ళు ఆ 6 మెంబర్స్ ని అరెస్ట్ చేశారు. సో వాళ్ళని ఇంట్రోగేట్ చేసిన తర్వాత ఎలాంటి సమాచారాలు బయట వచ్చాయి అండ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీకు అనిపిస్తుంది? పెద్దగా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉండదండి. ఎందుకంటే జనరల్ గా ఈ స్లీపర్ సెల్స్ వీటిలో కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒకళ్ళు వేరే వాళ్ళకి ఏం చేస్తున్నారో ఎక్కువ మంది తెలియదు. ఒక హ్యాండ్లర్ కి మాత్రమే తెలుస్తుంది. ఆ హ్యాండ్లర్ లాస్ట్ టైము డాక్టర్స్ టీమ్ ని పట్టుకున్నప్పుడు ఆ పేరు తెలుస్తుంది కానీ ఇప్పుడు వరకు మనం ఆ హ్యాండ్లర్ ని ఎవరినో పట్టుకోలేకపోయాం. సో ఆ విధంగానే ఆ హ్యాండ్లర్ ని పట్టుకునేంత వరకు మొత్తం డొంక కదిలే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎక్కడికక్కడ ఓకే కట్ ఆఫ్ అయిపోతుంది. సో కొంతవరకు మెటీరియల్ దొరకచ్చు, కొంతవరకు ఇంకొన్ని 2-3 లీడ్స్ దొరుకుతాయి, ఈ పాత యాక్టివిటీస్ బయటకు వస్తాయి. కానీ వేరే స్లీపర్ సెల్స్ మాత్రం లింక్స్ కట్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చెప్పండి. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ వివిరా గారు, థ్యాంక్ యూ సో మచ్ పరమేశ్వర్ గారు జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ మాకు తెలియజేసినందుకు. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో